Hello everyone, my name is Srikanth. Welcome to my channel Srikanth WebTech. మనం ఈ యొక్క సిఎస్ఎస్ ట్యుటోరియల్స్లో ఈ యొక్క వీడియోలో మనము ఒక సిఎస్ఎస్ ట్యుటోరియల్స్లో ఈ యొక్క వీడియోలో మనము సిఎస్ఎస్ సంబంధించినటువంటి ట్రాన్సిషన్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సిఎస్ఎస్ ట్రాన్సిషన్ గురించి ఈ యొక్క వీడియోలో నేర్చుకోబోతాను. జనరల్గా మనకు ట్రాన్సిషన్ అంటే సిఎస్ఎస్లో సిఎస్ఎస్ ప్రాపర్టీ వాల్యూ అనేది చేంజ్ అయినప్పుడు ఒక్కసారిగా కాకుండా స్మూత్గా చేంజ్ అయ్యేదాన్ని మనం ట్రాన్సిషన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హోవర్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ బి అప్లై, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్సిషన్. ఓకేనా? ఇది స్మూత్గా మనకు అప్లై అవుతుంది. it will apply smoothly is called transition. ఓకేనా? మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ట్రాన్సిషన్లో మనము ఏదైనా ఒక వాల్యూని మనము ఓవర్ చేసినప్పుడు అప్పటికప్పుడే కాకుండా స్మూత్గా అది రిఫ్లెక్ట్ అయితే దాన్ని మనము ట్రాన్సిషన్ అని అంటాము. ఓకేనా? దానికోసం నేను ఇక్కడ బాడీలో ఒక డివిజన్ అనేది తీసుకుంటున్నాను. ఈ యొక్క డివిజన్ తీసుకొని దీనికి ఒక క్లాస్ నేమ్ అనేది ఇస్తున్నా. క్లాస్ నేమ్ వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఇద్దాము. 1 అనేది ఇస్తున్నాం. దీంతో పాటుగా ఇంకొక డివిజన్ అనేది తీసుకుంటున్నాం. దీంతో పాటుగా ఇంకొక డివిజన్ అనేది తీసుకొని దీనికి కూడా క్లాస్ నేమ్ అనేది ఇద్దాము. క్లాస్ నేమ్ దీనికి 2 అనేది ఇస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు దీనిని టార్గెట్ చేసి మనము స్టైల్ అనేది అప్లై చేద్దాం. ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్లో స్టైల్ అనేటటువంటి ట్యాగ్ అనేది తీసుకొని ఇప్పుడు క్లాస్ నేమ్ అనేది ఇచ్చాం కాబట్టి డాట్ని టార్గెట్ చేస్తాం. డాట్ 1 అనేది ఇస్తాం. ఇచ్చి దీనికి ఇనిషియల్గా మనకు ఇనిషియల్ విడ్త్ వచ్చి మనము ఒక 200 పిక్సెల్, అదేవిధంగా హైట్ ఒక 200 పిక్సెల్, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కలర్ ఇద్దాము. బ్రౌన్ కలర్ అనేది అప్లై చేస్తాం. దీంతో పాటుగా సెకండ్ దానికి కూడా మనము స్టైల్ అనేది అప్లై చేద్దాము. డాట్ 2ని టార్గెట్ చేసి దీనికి కూడా విత్ ఒక 50 పిక్సెల్, ఒక 200 పిక్సెల్ సేమ్ అంతే ఇస్తున్నా. హైట్ కూడా ఒక 200 పిక్సెల్. దీంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి బ్లూ కలర్ అనేది ఇస్తాం. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్దాం, ఏ విధంగా వచ్చినది అనేది. లైవ్ సర్వర్ అనేది ఓపెన్ చేస్తే రెండు కూడా ఇట్లా విధంగా వచ్చాయి. కొంచెం మార్జిన్ టాప్ అనేది ఇద్దాము. సెకండ్ దానికి మార్జిన్ టాప్ వచ్చి ఒక 50 పిక్సెల్ అనేది ఇద్దాము. సరిపోతుంది. ఇప్పుడు దీనికి హోవర్ అనేది అప్లై చేద్దాం. ఓకేనా? హోవర్ ప్రాపర్టీ నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. హోవర్ అనేది దానికోసం సంబంధించి ఇక్కడ ట్రాన్సిషన్ అనేది అప్లై చేస్తాం. ఓకేనా? సెకండ్ దానికి ట్రాన్సిషన్ అనేది అప్లై చేస్తున్నాం. ఫస్ట్ దానికి నార్మల్గానే అట్లా పెట్టేస్తున్నాం. దీనికోసము డిఫరెన్స్ చూసేదానికోసం సెకండ్ దానికి ట్రాన్సిషన్ అనేది అప్లై చేస్తున్నా. విత్ అనేది ఇంక్రీజ్ అవ్వాలా అని. విత్ ఒక 3 సెకండ్స్ తర్వాత
ట్రాన్సిషన్ అనేది అవ్వాలని కండిషన్ అనేది ఇక్కడ రాశాను. దీంతో పాటుగా మనము డాట్ 1 కోలన్ ఓవర్ కమా డాట్ 2 కోలన్ ఓవర్ అయినప్పుడు మనకు యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. విడ్త్ 300, ఇనిషియల్గా 200 పిక్సెల్ ఉంది కాబట్టి 300 పిక్సెల్కి ఇంక్రీజ్ చేస్తున్నా. అదేవిధంగా హైట్ కూడా 200 నుంచి 300 పిక్సెల్ అనేది అప్లై చేస్తున్నా. ఇప్పుడు మనము సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళామనుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ క్రజర్ అనేది అవుట్ సైడ్ ఉన్నప్పుడు దీనికి పవర్ అనేది అప్లై అవ్వదు. ఎప్పుడైతే నేను ఇక్కడ వెళ్ళి క్రజర్ అనేది దీని మీదకి వెళ్ళిన వెంటనే చూడండి, ఫస్ట్ వన్కి మనము డైరెక్ట్గానే ఇచ్చేసాం, దీనికి ట్రాన్సిషన్ అనేది అప్లై చేయలేదు. ఫస్ట్ వన్ సంబంధించి సెకండ్ వన్కి ట్రాన్సిషన్ అప్లై చేసాం. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, విడ్త్ అనేది ఇచ్చాం కదా, విడ్త్కి సంబంధించి ఇచ్చాం కదా. ఇక్కడ చూస్తే మనకు హైట్ అనేది ఒకటేసారి మనకు ఇంక్రీజ్ అయిపోయింది. అదే విడ్త్ అనేది 3 సెకండ్స్ తర్వాత ఇంక్రీజ్ అయింది. చూడండి స్మూత్గా ఈ విధంగా. దీంతో పాటుగా ఇక్కడ విడ్త్తో పాటు హైట్ అనేది ఇద్దాం. ఇప్పుడు ట్రాన్సిషన్ హైట్ అనేది ఇద్దాము. హైట్ ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడ ఇప్పుడు హోవర్ అయినాం అనుకోండి, చూడండి విడ్త్ అనేది ఒకసారి ఇంక్రీజ్ అయిపోయింది. అదే హైట్ అనేది 3 సెకండ్స్ తర్వాత మనకి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 3 సెకండ్స్ కాకుండా 4 సెకండ్స్ అనేది ఇద్దాము, అప్లై చేద్దాం అనుకోండి. ఇప్పుడు చూడండి సేవ్ చేస్తే చూడండి విడ్త్ అనేది ఒకసారి ఇంక్రీజ్ అయిపోయింది. ఇది 4 సెకండ్స్ టైం తీసుకుంటుంది హైట్ అనేది. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ విడ్త్ హైట్తో పాటుగా ఇంకొక ప్రాపర్టీ కూడా ఉన్నది, ఆల్ అనేది అప్లై చేసామనుకోండి. ఇప్పుడు హోవర్ చేసిన వెంటనే చూడండి హైట్ విడ్త్ మొత్తం కూడా 4 సెకండ్స్ తీసుకుంటుంది. ఇది ఫస్ట్ వన్కి మనము ట్రాన్సిషన్ అనేది అప్లై చేయలేదు కాబట్టి డైరెక్ట్గా మనకు ఎంతైతే ఇంక్రీజ్ ఓవర్ అయినప్పుడు ఎంతైతే ఇంక్రీజ్ చేయాలనుకున్నామో అంత ఇంక్రీజ్ అయిపోయింది. అది మన యొక్క సెకండ్ దానికి ట్రాన్సిషన్ అనేది అప్లై చేసాం కాబట్టి స్మూత్గా మనకు ఇంక్రీజ్ అయ్యేది. ఓకేనా, 4 సెకండ్స్ తర్వాత. ఇవి ఎక్కువగా కూడా మనము కార్డ్స్ ఇలాంటి దాంట్లో మనము యొక్క వెబ్సైట్స్లో ఎక్కువ కూడా యూజ్ చేస్తుంటాం ఫర్ ద యానిమేషన్స్ పర్పస్. ఇది ఫ్రెండ్స్ మనకు ఉన్న ట్రాన్సిషన్ అంటే. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇట్.